పెన్నాకు వరద వస్తుందంటే భయం గుప్పిట్లోకి వెళుతుంటారు నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వాసులు. ఇప్పుడు ఆ కాలనీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కాకపోవడమే. పెన్నమ్మ పరవళ్లు తొక్కితే చూసి మురిసిపోవడానికి పర్యాటకులు ఆనందపడతారు. కానీ భగత్ సింగ్ కాలనీకి మాత్రం దినదిన గండంగానే మారుతుంది. ఈ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేవారు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. సోమశిల జలాశయం నుంచి వరద వస్తుందంటే నెల్లూరులోని పెన్నా పరివాహక ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురవుతుంటారు. వాటిలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భగత్ సింగ్ కాలనీ గురించి. గతంలో పలుమార్లు పెన్నాకు వరదలు వచ్చినప్పుడు రోజుల తరబడి ఇళ్లు వదిలేసి బిక్కుబిక్కుమంటూ నివసించిన సందర్భాలు ఉన్నాయి. ఈ కాలనీలోని వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయి ఆస్తి నష్టం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది నిరాశ్రయులై పునరావాస కేంద్రాలలో ఉండేవారు. వరద తగ్గాక ఇంటికెళ్లి అష్టకష్టాలు పడుతూ శుభ్రం చేసుకునేవారు. అయితే ఈ పరిస్థితులను తప్పించేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది. గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భగత్ సింగ్ కాలనీ వాసుల కష్టాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా రిటైనింగ్ కట్టేందుకు నిధులు మంజూరు చేశారు. కాలనీకి నీరు రాకుండా ఉండేందుకు 100 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ పనులు కూడా ప్రారంభించారు. కొంతమేరకు గోడ నిర్మాణం కూడా జరిగింది. ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పనులకు మంగళం పాడేశారు. ఇటీవల పెన్నా నదికి వరద ప్రవాహం వస్తోంది. దీంతో సమీప ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. మరో 2 నెలల పాటు వర్షాలు ఉన్నందున పెన్నా నదికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మిగిలిన గోడ నిర్మాణం పూర్తి చేస్తే భగత్ సింగ్ కాలనీవాసుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించినట్టే. ఆ దిశగా ప్రస్తుత పాలకులు ఆలోచిస్తారని ఆశిద్దాం.